రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మనం కొంతమంది ప్రముఖులు ముఖ్యులు చెప్పినప్పుడు 54 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వెడల్పు సంబంధించిన అంకురార్పణ జరిగింది. కానీ ఈరోజు మొదలవుతున్న వేలని చెప్పినటువంటి మాటతో అనేక మంది ఊళ్ళో చెప్పినప్పుడు రోడ్డు మనం చేసేటువంటి క్రమంలో కొంతమందికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టం అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టపరిహారం మాకు సకాలంలో అందటం లేదను, ఇప్పుడు ఈ నష్టపరిహారం ఇంకాస్త ఎక్కువిస్తే బాగుండనేటువంటి ఆలోచనతోటి ఆందోళన చెందిన కుటుంబాల యొక్క పరిస్థితులను గమనించి వారు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తులో ఇప్పటికే 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతున్నప్పటికీ పూర్తిగా నష్టం జరిగిన వారి పట్ల కూడా నిలబడాలి అండగా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు కూడా మీకు అనేక మంది వ్యక్తిగతంగా చెప్పినటువంటి సందర్భం. రేపు మనం భూమి పూజ కార్యక్రమాలు చేసుకునేటువంటి సందర్భం 6 కోట్ల రూపాయల నిధులు మనం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం భూమి పూజ ఆవిపోయేసుకోండి. ఒకవైపు పట్టణ అభివృద్ధి, మరోవైపు దేవాలయ అభివృద్ధి, 2 కన్నులాగా సమాంతరంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాడు. ఈరోజు జీవోలు ఇవ్వడమే కాదు, నిధులు మంజూరు చేసినవి చెప్పని ప్రొసీడింగ్స్ చూపెట్టడం కాకుండా దీనికి అవసరం కాబడినటువంటి డబ్బు 47 కోట్ల రూపాయలు కూడా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో జమ చేసుకొని ముందుకు పోతు తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ తదితర అధికారులందరూ కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భంలో రేపటి రోజు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పండి. ఈ 6 కోట్లకు సంబంధించిన నిధులు మనం ప్రభుత్వం ద్వారా వెచ్చించుకొని దానికి టెక్నికల్ శాంక్షన్ కాబడిన వేళ ఓ ఫౌండేషన్ వేయాలి. ప్రజలు చిరకాల కోరిక అయినటువంటి సందర్భంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నప్పుడే మీ అందరూ కూడా ఒకసారి కూర్చొని రావాలని చెప్పే సందర్భంలో మీ సూచనలు సలహాలు వినడం జరిగింది. ఈరోజు ఈ 47 కోట్లే కాకుండా ఇంచుమించు 76 కోట్ల పైచిలుకుతోటి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తి కాబడ్డాయి, అగ్రిమెంట్ కూడా పూర్తి కాబడ్డది, నమూనాలన్నీ కూడా పూర్తి కాబడుతున్నాయి. వాటిని కూడా ఒకసారి పెద్దలతో చర్చించి మాట్లాడి పనులు మొదలుపెట్టాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భం. ఆ అంశం కూడా మీకు అనేక సందర్భాల్లో మీరు చూసినటువంటి పరిస్థితి. అన్నదానానికి సంబంధించి కూడా 35 కోట్లు మంజూరు కాబడడం, వాటికి కూడా పనులు అగ్రిమెంట్ కాబట్టి పనులు జరిగేటువంటి సందర్భం కూడా ముందు ఉన్నటువంటి వేళ మనం మురుగునీరును గుడిచెరులో కలవకుండా, మురుగునీరు మూలవుల్లో కలవకుండా కూడా నిధులు తెచ్చుకున్న వేళ ప్రతి వార్డులో కూడా కనీస మౌలిక వసతుల కోసం రోడ్లు, డ్రైనేజీలు కూడా నిధులు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ, బ్లాక్, జిల్లాకు సంబంధించిన నాయకత్వము, ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించిన సూచనలు సలహాలు, ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తే ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నవే. ఇందిరామిన్లు ఇద్దామనుకున్నప్పుడు కూడా మీరు చెప్పినటువంటివి మీ వార్డులలో పేదవాళ్ళు వీళ్ళని చెప్పి మొదటి దశలు ఇచ్చినాం, 2వ దశలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం, 3వ దశలో కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఈ పట్టణంలో సుమారు 2700 మంది ఉన్నదని చెప్పినటువంటిది ఓ అంచనా వస్తూ ఉంది. ఆ అంచనాకు అనుగుణంగా అడుగు స్థలం లేని వారికి అడుగు స్థలం ఇప్పించే ఏర్పాటు చేస్తూ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న లోపల మరోసారి 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చే సందర్భంలో ఇల్లు లేని వారు ఉండకూడదని చెప్పి ఒక ఆలోచన తీసుకున్న సందర్భంలో మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా మీ ఖాళీల్లో ఆందోళన చెందుతున్న వారి కుటుంబాలు మీరు భుజం తట్టండి, ధైర్యం చెప్పండి, మేము ఉన్నామని చెప్పాను మాట.
గత 10 ఏళ్ళు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ చెప్పిన ఒక్కటి రాలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదలు పెట్టినాం. 480 పైచిలకు అడుగు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఇంచుమించు 200 పైచిలకు ఇల్లు కడపలు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళింది. మిగతావి మధ్యలో ఆషాఢ మాసం రావడం ఇబ్బంది అయిందన్నారు. మళ్ళీ శ్రావణం వచ్చిన తర్వాత కొంచెం నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాబట్టి ఇంకా అడుగు స్థలం ఉంది, ఇల్లు లేని వారు ఉంటే కూడా చెప్పండి, వారు కూడా 5 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. బహుశా మీకు మీ వార్డులలో వార్డు ఆఫీసర్ మీకు చెప్పుంటారు. మీ వార్డులలో 2700 మంది లిస్టులో ఎంతమందికి అడుగు స్థలం లేదు వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయమని చెప్పినాం. మీరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంద్రమ్మ కమిటీ సభ్యుల యొక్క విశ్వాసాన్ని తీసుకొని వారు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా లిస్టు తయారని చెప్పినాం. బహుశా దసరా తర్వాత 2వ లిస్టు వచ్చినప్పుడు అడుగు స్థలం లేని వారికి ఇవ్వాలంటే నేను అనుకుంటా 40-50 ఎకరాల స్థలం కావాలి. ఇప్పటికే 3-4 ప్రాంతాలు ఐడెంటిఫై చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు విశ్వాసం, నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇచ్చే ఒక కాలనీలాగా, ఒక గ్రామలాగా రూపొందించే కార్యక్రమం పేదలు చిరకాలంగా చూసినట్టు మనం చేసుకునే సందర్భం చేసే ప్రయత్నం చేస్తామని మాట సందర్భం చెప్తుంది. రేపటి రోజు ఇక్కడ పుషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన వచ్చే దానికంటే తోడు తనకు తను నేను సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు నాయకులుగా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కార్యంలో మీరు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నేను తోడుగా ఉంటాను మాట ఇచ్చినా, ఉంటున్నా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం. 10 మంది ఉన్నారు అక్కడ పేదవాళ్ళు, 5గురికి ఇవ్వాలి. మనమే నచ్చి చెప్పాలి. లీడర్షిప్ క్వాలిటీ అది. అవునమ్మా, మీ 10 మంది ఉన్నారు, మా దగ్గరకు వచ్చిన 5 ఈ 5గురు ముందిస్తున్నాం. అందువల్ల 5గురు పేదవాళ్ళు చేసి ముందిస్తున్నాం. ఈ 5గురు సెకండ్ ఇస్తాం చెప్పండి. మనం చెప్పినట్టయితే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. మొదలు పెడుతున్నారు కాబట్టి ఒకటి చేస్తారని చెప్పండి. ఆ ప్రయత్నంలో మీరు ఒక వార్డులో 100 మంది ఉన్నారు, అడుగుతారు లేరు, ఒక వార్డులో అసలు లేదండి. ఉదాహరణ చెప్తాను ఎంత కాబట్టి అలాంటిది ఉండాలి. ఇప్పుడు నేను 2009లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏమో అనుకుంటే చేరవని కాదు, పట్టుదల అనేది ఉంది. కావాలి, చేయాలి, ఈ ప్రాంతంలో ప్రజలు అందించాలని చెప్పిన ఒక ఆలోచన స్ఫూర్తితో రోజు భగవంతుడు అవకాశం ఇచ్చింది. మీరు కూడా అట్లా మీరు కూడా మీ స్థాయిలో ఏం కావాలనుకుంటున్నాడు దాన్ని బరి గీసుకొని ఒకవేళ ప్రాంతాలు చర్చిన వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో మీకు లిస్టులు కూడా వచ్చినాయి. మీ వార్డులకు సంబంధించిన లిస్టు మీ దగ్గర ఉంది. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర పేరు దగ్గర మీరు వెళ్ళినట్టయితే, నిధులు తగ్గినట్టయితే ఈ ప్రభుత్వం మా కన్నీళ్లు తూర్చడానికి ఉంది. ఈ ప్రభుత్వం మాకు చేయడానికి ఉన్నటువంటి ఒక నమ్మకం కలగడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకొని రేపటి రోజుల్లో మీరు రాజకీయంగా ఎదగడానికి కోసం వాడుకోవాల్సిందిగా ఈ అంశాన్ని సందర్భంగా. రాజకీయంగా కూడా మన ప్రజాసేవలు ఉన్నప్పుడు రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు జీతం ఇవ్వరు.